ఓకే. ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం. ఉంటాం మేడం. ఒకప్పుడు ఈ కంపెనీకి నువ్వు అన్ఫిట్ అనుకుని ఎన్నో మాటలు అన్నాను, కానీ ఇవాళ బిజినెస్ నిలబెట్టడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్స్ అన్ని చూస్తుంటే చాలా గ్రేట్ అనిపిస్తోంది శరణ్య. చాలా గర్వంగా ఉంది నాకు నిన్ను చూస్తుంటే. ఆ అమ్మాయి కరెక్టో కాదో అది మీకు అనవసరం. నేను తనకి జాబ్ రికమెండ్ చేసినప్పుడు ఇవ్వటానికి మీకేంటి? ఈ రోజుల్లో జాబుల్లో సెటిల్ అయిన అందరూ జెన్యూన్ డాక్యుమెంట్స్ తోనే వస్తున్నారా? పెద్ద కంపెనీల్లోనే చూసి చున్నట్టుగా వదిలేస్తుంటే మీకేంటి? ఓ పెద్ద అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. బయట ఎవరు ఎలా ఉన్నారో నాకు అనవసరం దామిని. నా అనుకున్న చోట ఇలాంటి ఫేక్ మనుషులకు, ఫేక్ సర్టిఫికెట్స్ కు విలువ ఉండదు. అందుకే రిజెక్ట్ చేశాను. నీకు చెప్తున్నాను దామిని, దయచేసి మంజు లాంటి వాళ్ళని మన కంపెనీలోనే కాదు బయట కూడా ఎక్కడ రికమెండ్ చేయకు. కంపెనీకే ప్రమాదం. విన్నావా అన్నయ్య? నీ భార్య పద్ధతి లేకుండా ఎలా మాట్లాడుతుందో? నీ భార్య కాదు, వదినా అనాలి. అది పద్ధతి. అయినా తను చేసిన దాంట్లో అసలు తప్పే ఉంది? అమ్మా చూసావా, అన్నయ్య కూడా ఆవిడకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడో. దామిని, ఫేక్ డాక్యుమెంట్స్ అని క్లియర్గా అర్థమయ్యాక కూడా వేరే కంపెనీలో జాబ్ ఇస్తున్నారంటే వాళ్ళ కంపెనీని వాళ్ళు ఎంత మోసం చేసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇక్కడ మన కంపెనీని మనం ఎలాగమ్మా మోసం చేసుకుంటాం? హో, అంటే నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావన్నమాట. అంతేలే, ఎంతైనా మీరు ఒకటేగా. నేనే మీ అందరికీ ఏమీ కాని దాన్ని. నా కోసం ఎవరున్నారని నా భుజం తట్టి నా కోసం మాట్లాడడానికి? చిచ్చి. అమ్మా, ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేసినా నాకనవసరం. నా ఫ్రెండ్ కి మన ఆఫీస్ లో ఉద్యోగం ఇవ్వాలి అంతే. లేదంటే బాగోదు. కాఫీ తీసుకో. ఎక్స్క్యూజ్ మీ, నా పని మనిషి క్యారెక్టర్ ముగిసిపోయింది. నేను ఇక నుంచి నీ వదిన క్యారెక్టర్లోనే కొనసాగబోతున్నాను, గమనించగలవు. నువ్వు అనౌన్స్మెంట్ చేసినా నాకు నీలో కనబడేది పాత పని మనిషి క్యారెక్టరే. కాఫీ బాగుంది. ఇప్పుడు నేను నీతో చెప్పేది కాఫీ కన్నా చాలా బాగుంటుంది దామిని. ఏంటది? నువ్వు పంపించిన ఫ్రెండ్కి వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోతేనే ఆ ఉద్యోగాన్ని నువ్వివ్వు తనకి. నేనెలా ఇస్తాను? ఆ కంపెనీకి ఎండి నేను కాదు కదా. నాకు ఆ రైట్ కూడా లేదు. రైట్ లేదు అని ఇలా ఏడవటం మానేసి ఆ రైట్ నువ్వెలా సంపాదించుకోవాలో థింక్ చెయ్యి. ఏం చెప్తున్నావో కరెక్ట్ గా చెప్పు. కంపెనీని రెండుగా విడదీయటానికి ప్లాన్ చెయ్యి. వాళ్ళ ఫ్యామిలీ వేరు,
ఇక్కడ మన ఫ్యామిలీ వేరు. ఇక్కడ మనకంటూ ప్రత్యేక హోదా, స్థాయి పిలిచి ఎవరు ఇవ్వరు. కంపెనీని 2 ముక్కలుగా విభజించి మనని మనం పాలించుకోవటం మొదలు పెట్టాలి. అయినా నీకున్న చదువుకి, జ్ఞానానికి నువ్వు ఎక్కడో ఉండాలి. కానీ ఇక్కడే అడుక్కు తింటూ ఆగిపోకూడదు. మీ అన్నయ్య సపోర్టు నాకు ఎలాగూ లేదు. నేను ఇలాగే ఆగిపోయాను దామిని. కానీ నీకు అవసరం లేదు కదా. బై బర్త్ నీకది వారసత్వంలాగే లభించింది. నువ్వేదైనా చేయటానికి ఇక్కడ ఓపెన్ గా రైట్ ఉంది. ఆలోచించు. నీ దగ్గర ఉన్న ఈ కన్నింగ్ ఐడియాస్ వల్లేమో నీకిక్కడ వాల్యూ లేకుండా పోయింది. అయినా నాకు నీ ఐడియాలు ఫాలో అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేనేం చేయాలో నాకంటూ ఒక ఐడియా ఉంది. పట్టుకో.